అడవుల్లో మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చేవారు? మాదేపురం అడవుల్లో మనం డీకి పోవాలి, దండకరణకి పోవాలి. ఇక్కడ పార్టీ ఆలోచించింది దండకరణం పోవాలి. దండకరణం అన్నప్పుడు నేనున్నప్పుడు మహారాష్ట్ర నుంచి గడిచిరోలి, మధ్యప్రదేశ్ నుంచి బస్తారు, అటు మన ఆంధ్ర నుంచి ఈస్ట్ గోదావరి రంపచోడవరం, ఇక్కడ మన ఆంధ్ర నుంచి అంటే ఇప్పుడు ఇది కూడా అప్పుడు ఆంధ్రనే ఉండే, ఆదిలాబాదు. ఇదంతా కలిపి దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ ఒకటి ఉంది. ఈ ప్రాంతానికి పోవాలనేది. అందుకోసం మాకు ఇక్కడ మాదేపు ఉన్న వాళ్ళ సంబంధించిందంటే మాకు తిండి పెట్టి క్షేమంగా సాగనంపడమే వీళ్ళ పని. అయితే మధ్యలో పోతుంటే ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించిన పీటీ అవి చేసుకుంటూ పోయేది. ఇక స్టార్ట్ అయింది. మహదేవరపురం నుండి బస్సార్ దండకార్యం వరకు అడవిలో నడుచుకుని వెళ్ళారా, లేదంటే మళ్ళీ బస్సుల్లో? ఇక అక్కడ ఏం వెహికల్ లేవు మాకు. దగ్గర అంత గుర్తులేదు కదా, ఒక 4 రోజులు పట్టవచ్చు. అలా చిన్నగా అంటే పేషెంట్ అయ్యేది, కాలు నొప్పులు ఇవి అట్లా మేము గోదావరి ఇంద్రవతి దాటి మేము అటు మహారాష్ట్రకి వెళ్ళాం. ఫస్ట్ మహారాష్ట్రలో మాకు ట్రైనింగ్ జరిగింది ఒక 4 రోజులు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ముఖ్యంగా రాజకీయంగా మిలిటరీ పరంగా 2 రకాలుగా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు రావడం జరిగింది, ఏంటిది, లక్ష్యం ఏంది, పార్టీ సిద్ధాంతం ఏంది, అక్కడ కొద్దిగా ప్రాథమికంగానైనా మాకున్న స్థాయిలో మనందరినీ దండకార్యానికి పంపడానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్కడ నాయకత్వాన్ని పెంపొందించాలనేదే లక్ష్యం. అంటే ఇప్పుడు పార్టీ చాలా భవిష్యత్తును గ్రహించింది. కొండపల్లి సీతారామరావు అప్పుడు కొండపల్లి సీతారామయ్య తను ఆలోచించిందంటే దండకరణలో మనం ఎస్టాబ్లిష్ కావాలనేది. అక్కడ ఆ ప్రాంతంలో అరాచకాలు ఎక్కువ ఉండేవి అప్పట్లో. అట్లని కాదు కానీ అక్కడికి పోవడం ద్వారా అక్కడ అడవి ప్రాంతం కదా. ఇప్పుడు భారతదేశానికి ఈ ప్లేన్లో ఉండడము, ప్లేన్లో బేస్ ఏరియాలు, గెరిల్లా బేసులు ఇవన్నీ మనం నిర్మించుకోలేము కదా. అక్కడ ఒక బేస్ తయారు చేయాలనేది. రేపు ఇక్కడ నిర్బంధం ఎక్కువైన తర్వాత మనం అక్కడ దాని మీద ఆధారపడి, ఆ బేస్ని ఆధారపడి మనం మిగతా రాష్ట్రాలకు పోవాలనేది అది థాట్. సీతారామయ్య గారి ఆలోచన. సీతారామయ్య గారి ఆలోచన. అంటే మీరు దండకారం వెళ్ళిన తర్వాత 1 రోజులు ట్రైనింగ్, 1 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు ఆయా డివిజన్లకు డిస్ట్రిబ్యూట్ జరిగింది. నాకు మామూలు ఒక ఆటో యాదగిరి అని ఉంటాడు, ఆయన సరెండర్ అయిన ముందే వచ్చేసిండు. ఒక 1 రోజులు కూడా ఉండలే ఆయన, తట్టుకోలేక. అంటే అడవి ప్రాంతము, మలేరియా జ్వరాలు, దోమలు, ఇవి చాలా అడవి ప్రాంతం అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఇక దాంట్లో ఏంటంటే నాకు కేటాయించింది బస్తర్. అప్పుడు బస్తరే మధ్యప్రదేశ్లో ఉండే. అంటే బస్తర్లో ఫస్ట్ పోస్ట్ మీకు ఏమి ఇచ్చారు? సభ్యుడిని, దళ సభ్యుడిని. నాకు బాసగూడెం ఏరియాలో, బాసగూడెం అనే ఒక దళ ఏరియా ఉంటుంది, అక్కడ నేను దళ సభ్యునిగా చేరుకున్నా. నాకు బారబోర్ బంధుకు ఇచ్చారు ఫస్ట్. అది కూడా అక్కడ ఉన్న దాంట్లో లుకులు అంటే నట్లు ఇట్లు ఆగుతారు, లుకులు అంటే పాతది. అది ఒకప్పుడు కమాండర్ పట్టుకునేది, ఒకప్పుడు కమాండర్లు పట్టుకునేది. నాకు సభ్యుడిగా నాకు ఇచ్చిండ్రు. అదే గొప్ప. అది అంటే ఏ ఆయుధం లేకుండా తిరిగే వాళ్ళము, ఏదో కత్తో రాయో పట్టుకొని కొట్టాడే వాళ్ళం. ఒక తుపాకీ అంటే అది ఒక 60 గజాల దూరంలో మనం ఫైట్ చేయొచ్చు కదా. బారాబోర్ అంటే 60 గజాల దూరంలో మనం ఫైట్ చేయొచ్చు. అట్లా అదే మాకు చాలా మేము ఇచ్చేసేది. అయితే బాసగూడలో సభ్యుడిగా ఉన్నా, ఒక్క 6 నెలలు ఉన్నా. 6 నెలల్లో మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? 6 నెలలు మాస్ వర్క్ అంటే పొద్దున పోవడము, ఒక డేర్ వేయడము, ప్రజలకు సంబంధించిన ప్రజలు రావడము, మాకు తిండి తేవడము, వాళ్ళు ఇక్కడ బియ్యము అవి వాళ్ళకు దొరికిన వస్తువులు, బియ్యము, పప్పులు, కూరగాయలు ఏవైనా తెచ్చిచ్చేది. ఒటి చేపలు కానీ, పచ్చిపులుసే కానీ, ఇంకేమైనా అంటే చింతపండు ఏదైనా వాళ్ళకు ఉన్నది తెచ్చి మా డేరాలనే ఉండేది, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి పట్టుకొని వచ్చేది, కానీ మేము ఉండపోయేది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.